నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్. అర్హతే ప్రామాణికంగా ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరొక అవకాశం ఇస్తున్నట్లు వెల్లడి. బాధ్యతాయుతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆనందదాయకమన్న జగన్. కనిగిరి బహిరంగ సభతో చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారన్న మాజీ మంత్రి దేవినేని ఉమ. జనవరి 7వ తేదీన జరిగే సభకు మైలవరం నలుమూలల నుంచి 40,000 మంది తరలివస్తారన్న ఉమ. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు సభను పెద్దెత్తున విజయవంతం చేయాలని పిలుపు. తమ అధినేత చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని. వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినని వ్యాఖ్య. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. నవరత్నాలు, ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తుందన్న కలెక్టర్. క్యాలెండర్ ప్రకారం పథకాల లబ్ధిని అందించడం జరుగుతుందని వెల్లడి. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేది ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హతే ప్రామాణికంగా అర్హులే ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరొక అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు, ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికి ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమమని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి 6 నెలలకు ఒకసారి, క్రమం తప్పకుండా జూన్, జులైలో ఒకసారి, మళ్లీ డిసెంబర్, జనవరిలో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన పథకాల్లో అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తున్నామని, ఈరోజు 5వ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి, మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి, మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ నెల 7వ తేదీన తిరువురు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40,000 మంది తరలి రాబోతున్నారని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు తిరువురు బహిరంగ సభను పెద్దెత్తున విజయం చేయాలని కోరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జనవరి 7వ తేదీన తిరువూరులో రా కదలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18వ తేదీన గుడివాడలో ప్రతిష్టాత్మకంగా జరగబోతుందని దేవినేని ఉమా తెలిపారు. వైసీపీ
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని ఎండకట్టాలని అన్నారు. కనీసం గుంతలు పూడ్చలేని వాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు తిరువురు బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని దేవినేని ఉమా పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షులు ఈరోజు కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. మరి మనందరి అదృష్టం మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు పట్టణంలో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే వాళ్ళ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారో ఆలపాటి రాజేంద్ర గారికి రాష్ట్ర పార్టీ బాధ్యత అప్పచెప్పింది. ఏదైతే ఆయన మనకు పిలుపునిచ్చారో 40,000 మంది మైలవరం నియోజకవర్గం నుంచి తరలి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జయనగరం కాలనీ, కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలం, అటు విజయవాడ రూరల్ మండలం, అట్లాగే జీకొండూరు మండలం, మైలవరం మండలం, రెడ్డిగూడెం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా నేను గొల్లపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా 9 గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడెం మండలం కూడా అటు నుంచి వస్తుంది. అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు 10:30 కల్లా అక్కడికి వస్తే 10 గంటల లోపే మనందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నాహాలు చేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా అటు బైకులు, మోటార్ సైకిళ్ళు, టాటా ఏస్లు, కార్లు, బస్సులు, ఏ వాహనం అందుబాటులో, ఎందుకంటే రవాణా సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రాంతం మంది. ప్రతి గంటకి అరగంట కూడా బస్సులు వెళ్ళే ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులను కలుపుకొని, వీర మహిళలను కలుపుకొని జనసేన తమ అధినేత చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా పెద్ద మంచి పొజిషన్లో ఉండేవాడినని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. 10 ఏళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన పెట్టేయటం విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. తమ అధినేత ఆదేశాలను శిరస వహిస్తానని ఫేస్బుక్ ద్వారా ఆయన తెలిపారు. అయితే మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనని వద్దని చంద్రబాబు అనుకున్నారని, తాను అనుకోలేదని ఆయన తెలిపారు. తన మీద, విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని, తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని తాను ఇంతకు ముందే చెప్పానని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని, ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్ళాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ల చివరి రోజు వరకు నాంచకుండా ఎన్నికలకు చాలా ముందుగానే తనకు టికెట్ లేదని చెప్పేశారని అన్నారు. జరగలేదని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టారు. దాంట్లో ఏం పెట్టాను, అధినేత ఆజ్ఞలను తప్పకుండా చెప్తాను పెట్టారు. అంటే అర్థం ఏంటి, మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో మాట్లాడతానికి ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్ సోషల్ మీడియా దానికి క్వశ్చన్ లేదు. బాస్ ఏం చెప్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేనైతే అనుకోను సార్. 100% సంతృప్తి స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలియజేశారు. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. క్యాలెండర్ ప్రకారం ఈ పథకాల లబ్ధిని అందించడం జరుగుతుందని వెల్లడించారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నుంచి వర్చువల్గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులు, విద్యార్థులకు 4.37 కోట్ల మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడారు.
అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి చేకూరకుండా ఉండే వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేసి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఇలా జూన్, జూలైలో ఒకసారి, డిసెంబర్, జనవరిలో మరొకసారి లబ్ధి చేకూర్చుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ విడతలో ద్వైవార్షిక నగదు మంజూరు కింద జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర తదితర పథకాలకు సంబంధించి 2,934 మంది లబ్ధిదారులకు 4.37 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ వివరించారు. జగజ్జయిని లోకమాత శ్రీ ఇంద్రకీలాద్రి అమ్మవారి శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాస్తవ్యులు ములగాడ విజయలక్ష్మి చిట్టబ్బాయి లేట్ కుటుంబ సభ్యులు వెండి త్రిశూలాన్ని కానుకగా ఇవ్వటం జరిగింది. ముందుగా వీరు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావును కలిసి 1 కేజీ బరువు గల వెండి త్రిశూలాన్ని అందజేశారు. సినీ నటి పడాల కళ్యాణి, కరాటే కళ్యాణి దాతలతో పాటు అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు. శరీర సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధిరస్తు, సర్వకార్య దిగ్విజయ సిద్ధిరస్తు, ఉన్నత నిరంతరం ధర్మకార్యాచరణ యోగ్యత ప్రాప్తి. ఏమన్నా ఎక్కడ ఒకసారి తీసి తీసి పంపిస్తాను. బంగారం డొనేషన్ వచ్చేది. అయోధ్య రామిని అక్షింతలు విజయవాడ నగరానికి చేరుకున్నాయి. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు గడప గడపకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి వితరణ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకులు భక్తులతో కలిసి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. జనవరి 22వ తేదీన అయోధ్య రాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ఆ అయోధ్య రాముని అక్షింతలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని బిఎస్ఎన్ఎల్ ప్రాంతంలో శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకులు మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత భారతీయులందరూ కూడా తమ కన్నులారా వీక్షించేటువంటి అద్భుతమైన సంఘటన జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ అని తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్, రామతీర్థ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మోర్చా మమేకమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొందని చెప్పారు. దేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ సమభావంతో, సామరస్యతతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మోర్చా కూడా ఈ సత్సంకల్పంతో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. భారతదేశ చారిత్రక, సాంస్కృతిక ధర్మాల యొక్క సమభావన ఏదైతే ఉందో, చరిత్రలో తానీషా కొలువు నుండి ముత్యాల తలంబ్రాలు శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళినటువంటి ఆదర్శంగా, శ్రీరాముని ఆరాధించినటువంటి కబీర్ దాస్ యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానాల యొక్క ఆదర్శంగా 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ కళ్ళతో వీక్షించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ దేశం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ వారు, రామతీర్థ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికి, దానిలో మేము కూడా మమేకం కావాలని, దేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ సమభావన, సామరస్యతతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా కూడా ఈ సత్సంకల్పంలో కలిసి ఈ రోజున బిఎస్ఎన్ఎల్ అనుకున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇంటింటికి మేము శ్రీరాములు గారి యొక్క అక్షంతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మత సామరస్యం, సమధర్మం, సమాజ అభివృద్ధి, సాటి వారిని ప్రేమించటం, మనిషిని గౌరవించుకొని
ధర్మాలతో అనుబంధాన్ని మిళితం మైలవరంలో 77.5 లక్షలతో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మైలవరం పట్టణ ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతు బజార్ల వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ భవన నిర్మాణం పూర్తి చేసి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. స్థానికుల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 11 రోజుకు చేరిందని సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెను భగ్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనికి ధీటుగా మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్తారంటూ స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఆటంకాలు కలిగిస్తే క్లాప్ ఆటో యాజమాన్యంతో పాటు టిప్పర్ యాజమాన్యాలకు కూడా సరైన గుణపాఠం నేర్పుతామని స్పష్టం చేశారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 11 రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా న్యాయమైన కోరికలలో తీర్చాలని మున్సిపల్ కార్మికులు పొర్లు దండాలు పెట్టారు. మున్సిపల్ పంచాయతీలకు చెందిన 11 విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో కొనసాగుతున్నట్లు ఈరోజు లెనిన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ వెల్లడించారు. తన సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ వారి సమ్మెను భగ్నం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి రేపటి నుంచి సరైన గుణపాఠం నేరుస్తామంటూ స్పష్టం చేశారు. ఇక డివిజన్లో చెత్త తరలింపుకు క్లాప్ ఆటో యజమానులు యత్నించడం తగదని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు. లేని పక్షంలో క్లాప్ ఆటో యజమానులు కూడా తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడ నగర వ్యాప్తంగా చెత్త తరలింపుకు వినియోగిస్తున్న టిప్పర్ వాహన కాంట్రాక్టర్లకు 9 కోట్లు చెల్లిస్తున్న విఎంసీ అదే సొమ్ముని మున్సిపల్ కార్మికులకు జీత భత్యాలుగా ఇవ్వటానికి మనసు రాకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఈ సమ్మెను బలహీనపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రయోగిస్తూ ఉంది. పోటీ కార్మికుల రంగంలోకి దించింది. పోటీ కార్మికులే కాదు, క్లాప్ అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళని అధీనంలో ఉంచుకొని ఆ క్లాప్ ఆటోలతో పారిశుద్ధ్యం జరిగిందని చెప్పనని చెప్పించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఫినామినా. ఆ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు 18,500 జీతం కావాలని చెప్పి సమ్మెలోకి వచ్చినటువంటి ఈ కార్మికురాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేదా రేపటి నుండి మీకు కూడా చరమాంకమే, మీకు కూడా చర్మగీతమే. క్లాప్ ఆటో కాంట్రాక్టర్ని మేము చెప్తా ఉన్నాం, నీ బండి రోడ్డు మీదకి వస్తే నీ బండి సంగతి, నీ సంగతి తేలుస్తామని చెప్పనేటువంటిది, నీ డ్రైవర్ సంగతి కూడా తేలుస్తామని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అంతేకాదు టిప్పర్లు ఈ అన్నిటికీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటువంటి దానికి ఈ కమిషనరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజుకి 30 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బదులు నెలకి దాదాపుగా 1 కోట్ల రూపాయలు, 9 కోట్ల రూపాయలు జనవరి 19న కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు నేపథ్యంలో ఉరుసు మహోత్సవాల పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ రుహుల్లా, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లాలు ఆవిష్కరించారు. తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ రుహుల్లాకు మత పెద్దలు అందజేశారు. కులమతాలకు అతీతంగా ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ రుహుల్లా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం
ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎంటీ రుహుల్లా, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముస్లిం పెద్దలతో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ రుహుల్లాకు ముస్లిం మత గురువులు సయ్యద్ అబ్దుల్లా నిజామీ సాహెబ్, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లాకు కాజాబాబా ఆశ్రమం కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్టు పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ అందజేశారు. జనవరి 19న నిర్వహించ తలపెట్టిన వేడుకలు విజయవంతం కావాలని మత గురువులు సయ్యద్ అబ్దుల్లా నిజామీ సాహెబ్ దువా చేశారు. ఈ కార్యక్రమంలో కాజాబాబా ఆశ్రమం కమిటీ ప్రతినిధులు బిల్డర్ జిలానీ, వహీద్ బాబా, షేక్ వెంకట్, బాషా, జానీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, అస్సలాం వాలేకుం. వాంబై కాలనీలో ఖాజా గరీబుల్ నమాజ్ ఆశ్రమం అంటే ప్రపంచంలోని ఖాజా గరీబుల్ నమాజ్ భక్తులు ప్రతి మూల ఎవరో ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా మన సింగ్నాగర్లో మన ఇప్పుడు ఖాన్ గారు అంటే నిర్వహిస్తున్న అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరము ఏంటంటే ఆ గ్రంథం కార్యక్రమానికి మన విజయవాడలో ఏంటంటే పలుమూల ఖాజా భక్తులందరూ ఏంటంటే ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మతాలకు అతీతంగా అంటే అక్కడ ఇప్పుడు మనం మొన్న చూసాం, స్వామిలు వచ్చి అక్కడ ప్రత్యేక అన్నదానాలు చేసి ఏంటంటే అందరూ ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ అనేది అక్కడ ఒక దర్గా అనేది ఏర్పాటు ఉందండి. ఏంటంటే అదేవిధంగా మన ఖాన్ గారు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి మేము అందరూ ఖాన్ గారికి అండగా ఉంటామని, అదేవిధంగా ఖాజా భక్తులు ప్రతి ఓళ్ళు ఏంటంటే మన ప్రతి తారీఖు 9 అంటే ఇప్పుడు 19వ తారీఖు ఈ గ్రంథం మహోత్సవానికి అంటే జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన వాంబే కాలనీలో గల ఆస్థానే గరీబ్ నమాజ్ ఖాజాబాబా ఆశ్రమం అధినేత ఉమర్ పఠాన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా గారు, అట్లాగే అవుతూ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం వార్షికోత్సవానికి అందరూ వేలాది మందిగా తరలి వచ్చి ఈ బాబా గారి ఉరుసులో మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అంటే మన ముస్లింలు పవిత్రంగా భావించే ఖాజా గరీబుల్ నమాజ్ అంటే ఇది చాలా పెద్ద పవిత్రమైన బాబా గారి ఆశ్రమం. దీన్ని నమూనాగా అంత దూరం వెళ్ళలేరని భక్తులందరికీ మన ఖాన్ గారు మన విజయవాడ సౌకర్యానికి ఏర్పడినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కానీ ఇతర వాళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమానికి మంచి విజయవంతం చేసి బాబా గారి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రం సుశ్రశామలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇంత కార్యక్రమానికి విచ్చేసినందుకు ఖాన్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలు ముచ్చెమటలు పడుతున్నాయని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ, వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇస్తానని అనటం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. అసలు టీడీపీ పార్టీకి గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో సోషల్ మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావటం వల్ల అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాను అని అనటం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వారు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరమణి బెల్లం దుర్గా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు అప్పలనాయుడు గారు, సుజాత గారు, దామోదర్ గారు, దప్పుకొట్టి గారు, కాశీ గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, బుచ్చిబాబు గారు కానివ్వండి, 17వ డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజులు కానివ్వండి, ఇద్దరు రాజులు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారు పాంప్లెట్ ద్వారా గతంలో ఏదైతే మేము మన ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు ఉన్నాయో
ఆ సమయంలో ప్రజానీకం మాకు ఏ ఇష్యూస్ అయితే చెప్పారో మళ్ళీ ఈరోజు వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు చెప్పిన పనుల్లో దాదాపుగా 95% పనులు హామీలు నెరవేర్చే విధంగా ఈరోజు మేము ముందుకెళ్తాం కూడా జరిగింది. ఈరోజు తారక రామనగర్ మొత్తం గారా బయటికి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు రిటైనింగ్ వాల్ కట్టించారు. రిటైనింగ్ వాల్ కట్టించిన తర్వాత ఈరోజు ఎంత వరద వచ్చినా ప్రశాంతంగా గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారని చెప్పని ప్రతి మహిళా గారు ఇంటికి బయటకు వచ్చి మాకు స్వాగతం పలకడం చాలా ఆనందం. అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దె రామ్మోహన్ దాదాపుగా 2016-17 సమయంలో ఇక్కడున్న ప్రజానికం తారక రామనగర్ కానివ్వండి, లేకపోతే రాణిగారి తోట ప్రాంతం వాసులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఎక్కువ ప్రేమ. నమస్కారం. ఈరోజు 17వ డివిజన్లో 2వ విడత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం మా యొక్క 17వ డివిజన్లోని తారక రామనగర్కి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు, మరియు గూడప్పల నాయుడు గారు, మరి శాప్ డైరెక్టర్ అయిన దామోదర్ గారు, మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డైరెక్టర్ సుజాత గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒకటే అంటున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఏదైతే సమస్య చెప్పారో ఇంటింటికి పైప్ లైన్ కానీ రిటైనింగ్ వాల్ కానీ ఇవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి అభివృద్ధిగా 2 కళ్ళతో చూస్తున్నాం బాబు. మరి ఇలాంటి నాయకుడిని చేసి చూపించే నాయకుడిని మేము గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి హారతలతో పూలు జల్లుతూ స్వాగతిస్తూ అవినాష్ గారిని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజానికమే తీర్పు ఇచ్చే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఉంది. మరి అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈరోజు నూతన సంవత్సరంలో కూడా 3000 పెంపుతో పెన్షన్ కార్యక్రమం చేయటం, మరియు ప్రతి ఒక్కరు కూడా అవ్వాతాతలు పెద్దలందరూ కూడా ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరు బాబు మా పెద్ద కొడుకు 3000 ఇచ్చారనే విధంగా ప్రతి అవ్వ తాత కూడా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ మరోపక్క అభివృద్ధి 2 కళ్ళగా చూపిస్తూ ప్రజానీకం ఒకటే అంటున్నారు, మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి. మరి ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీగా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే పలికే నాయకుడు అవినాష్ గారు. మరి రిటైనింగ్ వాల్ కట్టి చూపించారు, ఇంటింటికి పైప్ లైన్ అడగగానే ఆ పైప్ లైన్ వేశారు. ఏదైతే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం సూపర్ స్ట్రక్చర్ వేసి ప్రతి ఒక్కరికి పను రాకుండా చేశారు. మరి ఆ సమస్యను కూడా అవినాష్ గారు నేను తీరుస్తానని వాళ్ళకి హామీగా ఇవ్వటం, మరి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తానని ఏదైతే ఇది ఇరిగేషన్ సైట్లో ఉందో ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మరి ఇవన్నీ కూడా ప్రజానీకం గమనిస్తున్నారు. మరి పిలిచే పలికే నాయకులనే అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు రాష్ట్రంలోని జిల్లాలోని అన్ని కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపడతామని సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ ఉపాధ్యక్షురాలు సుప్రజ తెలిపారు. గత 24 రోజులుగా నిర్దిష్టమైన డిమాండ్లతో సమ్మె జరుగుతుందని, కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న పథక కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని చెప్పారు. ఈ రాష్ట్రంలో 88,000 మంది మధ్యాహ్న పథక కార్మికులు పనిచేస్తున్నారని, తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జు 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ను కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని అన్నారు. తమకు మంచినీటి సౌకర్యంతో పాటు వంట చేసుకునే విధంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని వివరించారు. తమను ధర్నా చౌకుకు రాకుండా అడ్డుకోవటానికి పోలీసులతో అరెస్టు చేపించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. తమ సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ధర్నా కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాననేసి హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దఫాలుగా అనేక సార్లు అధికారులకు మెమోరాండాలు ఇచ్చాము. అనేక సమస్యలు ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు 88,000 మంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్ళతోని వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, అంతేకాదు ఈరోజు పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు 5 రూపాయల 88 పైసలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి 8 రూపాయల 57 పైసలు ఇస్తున్నారు. మరి ధరలేమో మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీసం 20 రూపాయలు మెనూ ఛార్జీ ఇవ్వాలి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్యాస్ ఈరోజు వర్కర్ల మీద భారం పడుతుంది. 1000 రూపాయలు 1,500 రూపాయలు పెట్టి గ్యాస్
కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి, కనీసం మంచినీటి సౌకర్యం కూడా పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఉంది. 5,000 పాఠశాలలో వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వంట షెడ్లు ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలనేసి, కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలనేసి. యూనిఫామ్ లేదు, మేము అనేక సంవత్సరాల నుండి యూనిఫామ్ అడుగుతున్నాం. ఈరోజు ఆశా అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, స్కీమ్ వర్కర్లు వాళ్ళు కూడా. కాబట్టి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కూడా యూనిఫామ్ ఇవ్వాలనేసి 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పింది. స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలనేసి, దాన్ని అమలు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నా జరుగుతుంటే రానివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచాలనేసి మధ్యాహ్న పథక కార్మికులను అణచివేయడానికి జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని చెప్పుకుందామని విజయవాడ ధర్నా చౌక్ వస్తే మమ్మల్ని అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 24 రోజులుగా నిర్దిష్టమైన డిమాండ్లతో అంగన్వాడీల సమ్మె జరుగుతున్న విషయం విదితమే. నేడు 25వ రోజు కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో జరిగిన చర్చలు కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన చర్చల్లో కానీ అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు సంబంధించిన నిర్దిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికే సర్వీస్లో ఉన్న అంగన్వాడీలు 100 మంది చనిపోయినా కనీసం బీమా అమలు చేయలేదని విమర్శించారు. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని అన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు, ఫేస్ యాప్ రద్దు తదితర అంశాల్లో ఎటువంటి స్పష్టత లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా బెదిరింపు ధోరణులు మానుకోవాలని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వేతనాల పెంపు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని దీక్షలు జయప్రదం చేయాలని కోరారు. Today it is the 25th day of the strike of the Anganwadi workers and helpers in Andhra Pradesh, and the government is adamant on their stand that they are not heeding to any of the demands of the genuine demands of the Anganwadi workers and helpers. We can see that even during the COVID, the basic services which the people kept the people alive, that is the health services and the food nutrition services, that was totally done by the Anganwadi workers and Asha workers of this country. But either the BJP-led central government or most of these state governments, including the Andhra Pradesh government, was not ready to see the service conditions of the Anganwadi workers and helpers. In addition to that, every time they said that they are not workers, they are volunteers, the Supreme Court had said so. But now the Supreme Court before 1 year, Supreme Court has given a verdict that the Anganwadi workers and helpers are workmen under the Gratuity Act. So they have to be paid gratuity, and their working conditions has to be checked by the central government and also the state government. All that neither the state governments nor the central government has moved even 1 inch, and they have not even talked to the concerned Anganwadi unions that what can be done. So, and they are heading with much more work. దీక్షలు 25వ రోజు చేరిని రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. మేము ఈ రోజు నుండి డే అండ్ నైట్ 24 గంటల సేపు రిలే దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలది న్యాయమైన పోరాటం ఈరోజు ఆకలి మంటల పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించిన కారణంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్రిస్మస్ టెంట్లోనే జరిగింది. జనవరి 1 టెంట్లోనే చేసుకున్నాం. రేపు సంక్రాంతి రోజు కూడా కనీసం టెంట్లోనే జరుపుకోనికుండా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినిమం జీవోని వెంటనే విడుదల చేయాలి, మిగిలిన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రిలే దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుండి మొత్తం 26 జిల్లాల్లో కూడా 24 గంటల దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్.
అర్హతే ప్రామాణికంగా ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరొక అవకాశం ఇస్తున్నట్లు వెల్లడి. బాధ్యతాయుతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆనందదాయకమన్న జగన్. కనిగిరి బహిరంగ సభతో చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారన్న మాజీ మంత్రి దేవినేని ఉమ. జనవరి 7వ తేదీన జరిగే సభకు మైలవరం నలుమూలల నుంచి 40,000 మంది తరలివస్తారన్న ఉమ. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు సభను పెద్దెత్తున విజయవంతం చేయాలని పిలుపు. తమ అధినేత చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని. వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినని వ్యాఖ్య. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. నవరత్నాలు, ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తుందన్న కలెక్టర్. క్యాలెండర్ ప్రకారం పథకాల లబ్ధిని అందించడం జరుగుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.